మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే ఇలాంటివన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది, మీరు ఉచితంగా చూడవచ్చు. ఇంకా విషయంలోకి వెళ్దాం. ఇటీవలి కాలంలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆ సందర్భంగా కుర్రకారు చాలా వెర్రివేషాలు వేస్తున్నారు. దీన్ని పెద్దవాళ్ళు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రమే కొన్ని మంచి విషయాలు వాళ్ళకు పిల్లలకు చెప్పి నచ్చ చెప్తున్నారు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. అదేంటంటే, దాదాపు ఒక 5-6 నెలల క్రితం నేను ఒక స్నేహితుడు కొడుకు పెళ్ళికి వెళ్ళాను. చాలా అట్టహాసంగా జరుగుతుంది పెళ్ళి. చాలా మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. చాలామంది, కొన్ని వందల మంది బంధుమిత్రులు అందరూ వచ్చారు, చూస్తున్నారు. పక్కన ఒక ఎల్ఈడి తెర ఒకటి, పెద్ద తెర ఒకటి పెట్టారు. దాదాపు 10 అడుగుల ఎడల్పు 6 అడుగులు ఎత్తున్న ఒక ఎల్ఈడి తెర పెట్టారు. ఆ తెర మీద ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాలూకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వస్తున్నది. ఫోటోషూట్ ఏంటి కర్మ, వెడ్డింగ్ షూట్ అది వీడియో షూట్. అది ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్. ఫోటోలు వీడియోలు వచ్చేస్తున్నాయి, పరంపరగా వచ్చేస్తున్నాయి. అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వెడ్డింగ్ షూట్కి ఆ అబ్బాయిని అమ్మాయిని, ఈ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కలిసి ఇద్దరు చెరసగం ఖర్చు పెట్టుకొని మన దేశానికి పొరుగులో ఉన్నటువంటి ఇంకో దేశానికి వాళ్ళని పంపించారు. వాళ్ళిద్దరు కలిసి ఒక హోటల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆ దేశంలో ఉన్న వేరు మంచి మంచి ప్రాంతాల్లో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు కూడా ఎలా ఉన్నాయంటే అసలు చూసేవాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. అంటే పెద్దవాళ్ళు, పెద్ద తరం వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎట్లా అంటే అబ్బాయి అమ్మాయి చాలా దగ్గరగా ఉండటం, చాలా చనువుగా ఉండటం, రకరకాల దుస్తులు మార్చుకోవటం వరకు ఓకే, అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ ఇష్టం అంటే దుస్తుల మీద మనం అభ్యంతరం చెప్పలేం. దుస్తులు మార్చుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఆ తర్వాత ఒక స్పెషల్ వెహికల్ తీసుకొని దాంట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఒక పాట, ఒక మ్యూజిక్ దాంట్లోనూ, తర్వాత ఒక 3 రోజుల పాటు వాళ్ళు అదే హోటల్లో ఉండటం, అంటే అదే హోటల్ అంటే ఒకటే గదిలో ఉండటం, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా ఆ ఎపిసోడ్ జరుగుతూ ఉన్నది. దానికి ఒక మ్యూజిక్, ఒక పక్క పెళ్లి జరుగుతుంది, పెళ్లి వాళ్ళు వస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కొత్త అతిథుల్ని గ్రీట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక విందు జరిగింది. విందు కంటే ముందు పెళ్ళి లేటుగా రాత్రికి అవుద్ది అనమాట. లేటుగా రాత్రికి అయ్యే ముందే దాదాపు రిసెప్షన్ లాగా పెట్టి, ఎందుకంటే వచ్చిన బంధువులంతా అర్ధరాత్రి దాకా ఉండలేరు కదా, కాబట్టి ముందు ఒక రిసెప్షన్ లాగా ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్లో అందరూ బంధుమిత్రులు అందరూ కలవటం, చాలామంది చేయటం. కానీ ఈ ఎల్ఈడి తెరలు అటుపక్క ఇటుపక్క 2 పక్కల ఎల్ఈడి తెరలు ఉన్నాయి. ఎల్ఈడి తెరల మీద ఈ వీడియో కంటిన్యూగా అది అలా 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 వెళుతూనే ఉంది. నాలాంటి వాళ్ళకు, ముఖ్యంగా దాదాపు ఒక 50 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళందరూ కూడా, నేను చాలామందిని గమనిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇబ్బందిగా ఫీల్ కావడం అంటే ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ షూటు అని చెప్పి జరుగుతున్నాయి. ఈ మధ్య కామన్గా అయిపోయింది అది. అంటే నేను చాలా చోట్ల అక్కడక్కడ చూశాను. కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు ఒక చోట నిలబడటం, లేకపోతే 2-3 ఫోటోలు తీసుకోవటం, వేరు డ్రెస్సుల్లో ఫోటోలు తీసుకోవటం, ఇంతవరకు కొంతవరకు చూశాను. అది కొంచెం మరీ అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్లో అయితే పిల్లగాడు పిల్ల కలిసి, అసలు ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి కలుసుకోవటం, మాట్లాడుకోవటం, లేకపోతే ఒక చోట వాళ్ళ ఇంట్లోనో వీళ్ళ ఇంట్లోనో కలుసుకోవటం, మాట్లాడుకోవటం, మంచి చెడు తెలుసుకోవటం, ఒకళ్ళని అర్థం చేసుకోవటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటం, ఈ ప్రీ వెడ్డింగ్కి ఇది అవసరం ఉంది. అది ఒకప్పుడు ఇది కూడా లేదు. కానీ కాలం మారుతున్న కొద్దీ కొన్ని పద్ధతులు మారుతాయి. కాబట్టి అబ్బాయి అమ్మాయి ఫ్రీగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే డేటింగ్ అని ఉంటుంది. డేటింగ్ అనగానే పొరపాటుగా అర్థం చేసుకుంటారు చాలామంది. పొరపాటుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. డేటింగ్ అంటే లేదు, పలానా డేట్స్లో కొన్ని రోజుల పాటు అబ్బాయి అమ్మాయి కలిసి తిరుగుతారు, అక్కడెక్కడ తిరుగుతారు. అంత మాత్రాన దానికి ఏదో భౌతికమైన సంబంధం ఉందని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళు తెలుసుకుంటారు, అభిరుచులు ఏంటో తెలుసుకుంటారు, ఏం చదువో తెలుసుకుంటారు, ఎలా జీవించాలనుకుంటున్నారో తెలుసుకుంటారు, ఎలా ఉద్యోగం చేయాలనుకుంటారో తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం అబ్బాయికి అమ్మాయికి కలుగుతుంది. దీనివల్ల ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మంచి సద్భావం కలిగిందంటే అది కొనసాగిస్తారు, పెళ్లి జరుగుతుంది.
ఒకవేళ సద్భావం కలగలేదు, ఒకరికొకరు కుదరలేదు అంటే ఆ డేటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొక పెళ్లి విషయం చూసుకుంటారు. ఇది డేటింగ్ కల్చర్లో జరుగుతుంటుంది. కానీ మనకు అలాంటి డేటింగ్ సంప్రదాయం లేదు. కానీ దానికంటే ఇంకా విపరీతంగా కనపడేటటువంటి ఈ ప్రీ వెడ్డింగ్ షూటు వగైరా వగైరా, ఈ వెర్రితలలు వేస్తున్నటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా పెద్ద తరానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంగానైనా కానీ పెద్దవాళ్ళు అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారు. అట్లాగే ఒకళ్ళు అసలు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి, అది వేరే విషయం. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కాకుండా కూడా పెద్దలు కుదిరించినటువంటి సంబంధాల విషయంలో కూడా, అరేంజ్డ్ మ్యారేజ్ల విషయంలో కూడా అబ్బాయికి అమ్మాయిలకి కొంత వ్యవధి ఇస్తున్నారు, కొంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఫోన్లో మాట్లాడుకోవటం కానీ, లేకపోతే వైఫై ద్వారా వీడియో కాల్ చేసి మాట్లాడుకోవటం కానీ, ఒకళ్ళొకళ్ళ అభిరుచులు అభిప్రాయాలు పంచుకోవటం కానీ ఇవి చేస్తున్నారు. అంతవరకు దానికి ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరు పెట్టి ఇలా వెర్రితాళాలు వేస్తున్నటువంటి ఈ ధోరణులు పెద్దవాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. సరే, ఇదంతా అయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే నేను గమనించాను. అది నేను వెనక చుట్లో కూర్చొని అక్కడ పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వింటున్నాను. ఆడవాళ్ళు ఇద్దరు కూడా, పెద్ద ముత్తైదులు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఏమిటమ్మా ఏంటి వెరితాళాలు ఎర్రవేషాలు ఏంటి అని చెప్పి అనుకోవటం వింటున్నాను. అట్లాగే ఇద్దరు మగవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏంటండి ఇది వీళ్ళు ఈ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళే, ఆధునిక నాగరికత తెలిసిన వాళ్ళే. కానీ ఎంత ఆధునిక నాగరికత తెలిసినా కూడా అబ్బాయిని అమ్మాయిని ఇంకొక దేశానికి పంపించడం ఏంటి, వాళ్ళు 4-5 రోజుల పాటు 3-4 రోజుల పాటు ఒకే హోటల్లో ఒకే గదిలో ఉండటం ఏంటి, పెళ్ళికి ముందే ఇవన్నీ ఏంటి అని చెప్పి అనుకొని ఒక పెద్ద ఆయన ఇంకొక ఆయనతో ఏమంటున్నాడంటే, పెళ్ళికి ముందే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అసలు పెళ్ళి ఎందుకండి అని చెప్పి ఒక పెద్ద ఆయన ఇంకొక పెద్ద ఆయనతో అనడం నేను విన్నాను. ఇదండి విషయం. పెళ్ళిళ్ళలో ఇప్పుడు పెళ్ళి జరిగేటప్పుడు ఈ రకరకాల ఇవి చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అప్పుడే దాదాపు పెళ్ళంతా అయిపోయినట్టుగా చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అంటే ఇంతకుముందు ప్రదానం చేసుకుంటున్నారు, పూలు పళ్ళు పెట్టుకుంటున్నారు అనేవాళ్ళు. ఈ మాటలో వచ్చాయి. ఈ పూలు పళ్ళు పెట్టుకుంటున్నారు అని అనుకున్నప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఒక చోటకు వచ్చి లగ్నాలు పెట్టుకొని తాంబూలాలు మార్చుకునేవాళ్ళు. ఇంకొక కొద్దిగా అడ్వాన్స్గా కొద్దిగా వీలైనటువంటి వాళ్ళు ప్రధాన పొంగరాలని ఇచ్చేవాళ్ళు. ప్రధాన పొంగరాలు అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఒక ఉంగరం తెస్తారు, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఒక ఉంగరం తెస్తారు. ఒకళ్ళు ఉంగరాలు ఒకళ్ళు మార్చుకుంటారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఉంగరం తొడగటం, అబ్బాయి అమ్మాయికి ఉంగరం తొడగటం ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది ఇంకా ముందుకు పోయి దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు కూడా సాంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళు దండలు మార్చుకొని ఇవ్వట్లేదు. అసలు కొన్ని సందర్భాల్లో పూలు పళ్ళు పెట్టుకునే కాడ అబ్బాయి అమ్మాయిలు రావాల్సిన అవసరం కూడా ఉండదు. అట్లా ఉంది అది పరిస్థితి. కానీ ఇక్కడ పూలు పళ్ళు పెట్టుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయిలు రావటం, అక్కడ ఒకటే ఇంకా పెద్దవాళ్ళ ముచ్చట్లు చూడండి ఎట్లా, ఒకటే కూల్ డ్రింక్ గ్లాసులో 2 స్ట్రాలు వేసి తాపించటం, దండలు మార్చుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కూడా కొంతవరకు సహించడానికి వీలున్నా కూడా ఇంకా ఒక ముందుకు పోయి జరిగేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు జరిగింది అది. అయ్యా, పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి, కుర్రకారు ఆలోచించాలి. పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత ఇంక పెళ్ళి ఎందుకండి? కాబట్టి పెద్దవాళ్ళు కుర్రవాళ్లతోటి ఏం చెప్పాలో చెప్పి మరి ఇది వెరితరలు వేయకుండా చూడాల్సినటువంటి భారం పెద్ద తరం మీద ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.